ఒకప్పుడు మనకి లోక్సత్తా అనేటువంటిది ఒక కీలక పాత్ర పోషించేది. అది రాజకీయ పార్టీగా పెట్టకముందు లోక్సత్తా అనే సంస్థగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఎవరెవరు నేర చరిత్రలు ఉన్నారు, ఎవరెవరు అత్యధిక ఆస్తులు ఉన్నోళ్ళు ఉన్నారు, అట్లాగే ప్రజలకు ఒక కమ్యూనికేట్ చేసేది తటస్థుల కన్నా ఒక మంచి సూచనలు చేసి. అది రాజకీయ పార్టీగా మారాక ఇప్పుడు అట్లాంటి నీతులు చెప్తున్నా పట్టించుకోవట్లేదు జనం. అయితే జాతీయ స్థాయిలో మాత్రం ఏడీఆర్ ప్రస్తుతానికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మాత్రం మంచి ప్రతిభ కనబరుస్తుంది. తాజాగా వాళ్ళు పరిశీలించిన 1618 మంది, ఇది 19వ తారీఖు మొట్టమొదటి విడత పోలింగ్ జరగబోతున్న దాంట్లో 102 లోక్సభ స్థానాలకు గాను 42 చోట్ల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. ఈ విడతలో 1625 మంది పోటీ పడుతుంటే వాళ్ళు 1618 మంది అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషించింది. పరిశీలించిన 1618 మంది అభ్యర్థులు 252 మంది అంటే 16% మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళలో 161 మంది చాలా తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొన్నారు. 7 అభ్యర్థులపై హత్య కేసులు ఉన్నాయి. 19 మంది హత్యాయత్న అభియోగాలు ఎదుర్కొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు 18 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. వీళ్ళలో ఒకరిపై అత్యాచార కేసు నమోదైంది. 35 మంది అభ్యర్థులు విద్వేష ప్రసంగాల కేసులను ఎదుర్కొంటున్నారు. 42 స్థానాలు అంటే 41% రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు ఆయా చోట్ల బరిలోకి దిగిన అభ్యర్థులు ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొదటి విడతలో 4 ఆర్జేడీ అభ్యర్థులు పోటీ పడుతుంటే వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. డీఎంకేకి చెందిన 22 మంది అభ్యర్థులు 13 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 7 ముగ్గురు, తృణమూల్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన 5 2, బీజేపీకి చెందిన 77 మంది అభ్యర్థులు 28 మంది, కాంగ్రెస్ పక్షాన్ని పోటీ చేసిన 56 మందిలో 19 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అన్నాడీఎంకేకి చెందిన 36 మంది అభ్యర్థులు 13 మందిపై, బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న 86 మందిలో 11 మంది మీద ఇట్లాంటి అభియోగాలు ఉన్నాయి.